5 years తర్వాత మనకి అది ఎక్స్పైర్ అయిపోద్ది. సో నేను కూడా క్లాసులు తీసుకోవచ్చు, కానీ అది ఎక్స్పైర్ అయిందని నేను క్లాసులు తీసుకోను. పైలట్స్ కి నేను క్లాసులు తీసుకోకూడదు. ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జామ్స్ అంటే మళ్ళీ నేను రెన్యువల్ చేసుకొని మళ్ళీ నేను చెప్పొచ్చు, కానీ నేను అది చదువుకున్నాను కదా అని పిల్లల్ని మెబ్బపెట్టి ఎప్పుడన్నా క్లాసులు సార్లు అయినప్పుడు నేను వెళ్ళి ఏదో మన అకాడమీ కదా అని నేను చెప్పను. వ్యాలిడ్ ఉన్న లైసెన్స్ వాళ్ళే చెప్పాలి. నేను నా పర్సనల్ గానే అట్లా ఫీల్ అవుతున్నానంటే ఇంకా స్టాఫ్ కూడా అలానే ఉంచుతాం కదా. అది మెయిన్ తేడా అనమాట, మనకి బయటికి తేడా. మన దగ్గర స్టాఫ్ ఎలా ఉంది సార్? ఫ్యాకల్టీ అందరూ కూడాను మినిమం ఒక 15 to 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళే ఉంటారు. అండ్ వాళ్ళందరూ కూడా హెడ్లుగా ఉండి వచ్చిన వాళ్ళని ఎక్కువ ప్రయారిటీగా తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళని చూసి పిల్లలు నేర్చుకోవాలి. నేను కూడా నెక్స్ట్ ఈ పొజిషన్కి రావాలి ఒక 40 ఏళ్ళకి వచ్చిన తర్వాత అనే ఒక ఇన్స్పిరేషన్ కోసం. అండ్ ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక పొజిషన్లో కూర్చొని చేసుకున్న అంత వ్యక్తికి ఎంత మంచి నాలెడ్జ్ ఉంటుంది, ఎన్ని కేసులు చూసుంటారు వాళ్ళు, ఆ కేసెస్ అన్ని పిల్లలకి తెలియాలి. సో అందుకని నేను ఒకటే అంట సార్ వాళ్ళని, సార్ ఇట్స్ నాట్ అబౌట్ ద శాలరీ. మీరు తీసుకునే శాలరీ గురించి మీ ఎక్స్పీరియన్స్ నేను కొనుక్కుంటున్నాను, నా పిల్లల కోసం కొనుక్కుంటున్నాను. మీకు బుర్రలో ఉన్న ప్రతి కేసు మీ 20 ఏళ్ళ 30 ఏళ్ళ జీవితం అనేది మా పిల్లలకి చెప్పండి సంవత్సరంలో. అదే జీవితాన్ని మళ్ళీ రిపీట్ చేయండి ప్రతి సంవత్సరం.